అసలే పేద దేశాలు, ఆపై ఉద్యమాలు. ఆ ఉద్యమాలు కాస్త హింసకు దారితీసి కొన్ని వందల మంది చావుకు కారణమై ప్రభుత్వాలు కూలిపోయి కొత్త ప్రభుత్వాలు వస్తాయి. పరిస్థితులు రాత్రికి రాత్రి మారిపోతాయా? ఉద్యమం ప్రభావం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఇండియా లాంటి పెద్ద దేశమే పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఇప్పటికీ కోలుకోలేక సతమతమవుతుంటే బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో తేలిగ్గా ఊహించుకోవచ్చు. తాజాగా అక్కడి ఆతిథ్య రంగం కుదేలైంది. హోటల్స్ బుకింగ్ రద్దై గదులన్నీ ఖాళీగా వెలవెలబోతున్నాయి. దీంతో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోందని 5 స్టార్ హోటల్స్ యాజమాన్యాలు లబోదిబ్బమంటున్నాయి. ఇంతకు హోటల్స్ రంగం బాధేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. బంగ్లాదేశ్ హింస ఆతిథ్య రంగానికి శాపమయ్యింది. సుమారు నెల రోజుల పాటు కొనసాగిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాస్త ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఢాకాలో మెజార్టీ లగ్జరీ హోటల్స్తో పాటు ఎకనమీ హోటల్స్లో గదులు ఖాళీగా ఉన్నాయి. 5 స్టార్స్ హోటల్స్ సీనియర్ మేనేజర్లు మాత్రం గత నెల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో హోటల్స్ బుకింగ్స్ రద్దు కావడంతో తాము భారీగా నష్టపోతున్నామని వాపోతున్నారు. హోటల్ ఉద్యోగులతో పాటు మేనేజర్లు, రెస్టారెంట్ సిబ్బందితో మాట్లాడితే వారంతా ముక్తకంఠంతో ఢాకా హోటల్ రంగంలో ప్రస్తుత పరిస్థితులు మాత్రం బాలేవని చెబుతున్నారు. పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. అయితే సాధారణ స్థితికి మాత్రం రావడం లేదు. హోటల్ గదులన్నీ ఖాళీగా ఉంటున్నాయి. కొంతమంది వ్యాపారులు వస్తున్నా చాలా మటుకు గదులు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. ఢాకాలోని గుల్షన్ ఎన్క్లేవ్ విషయానికొస్తే ఇక్కడ అంతా సంపన్నులు నివసిస్తుంటారు. ఇక్కడ విదేశీ రాయబార కార్యాలయాలుంటాయి. 5 స్టార్ హోటల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ 5 స్టార్ హోటల్లో 150 గదులున్నాయి. వాటిలో స్టాండర్డ్, ప్రీమియం, జూనియర్ సూట్, ఎగ్జిక్యూటివ్ సూట్లున్నాయి. ప్రస్తుతం కేవలం 35 గదులు మాత్రమే బుక్ అయ్యాయి. క్రమంగా గెస్టుల సంఖ్య పెరుగుతోందన్నారు సీనియర్ మేనేజర్ ఒకరు. ఈ నెల 4, 5వ తేదీలో ఢాకాలో పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి ఇండియా పారిపోయినప్పుడు యావత్ దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగుల కోటా విషయంలో మొదలైన ఉద్యమంలో వందలాది మంది మృతి చెందారు. తర్వాత ప్రభుత్వం మారి తాత్కాలిక ప్రభుత్వ చీఫ్గా మహమ్మద్ యూనుస్ను నియమించారు. ఇక ఉద్యమ సమయంలో జూలై నెలలో హోటల్ బుకింగ్ రద్దయ్యాయి. అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్, బ్యాంక్వెట్, క్యాటరింగ్ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు 1.3 కోట్ల రూపాయలు స్థానిక కరెన్సీ ప్రకారం నష్టపోవాల్సి వచ్చింది. అటు తర్వాత నుంచి ప్రస్తుతం 35 లక్షల టాకా వరకు నష్టాలు దిగొచ్చాయని ఓ 5 స్టార్ హోటల్ సీనియర్ మేనేజర్ చెప్పుకొచ్చారు. ఉద్యమం ప్రారంభం కాగానే హోటల్లో పనిచేసే మహిళా సిబ్బందిని ఇంట్లోనే ఉండాల్సిందిగా కోరారు. అదే పురుషులైతే హోటల్ బిల్డింగ్లోనే ఉండాల్సిందిగా కోరారు. ఈ నెల 5న హసీనా ప్రభుత్వం కూలిపోయిన రోజున ఢాకా మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితిగా మారింది. తమ హోటల్లో జర్మనీ, రష్యన్, స్విస్, ఇండియన్, బంగ్లాదేశ్కు చెందిన పౌరులున్నారు. వారితో పాటు పలు దేశాలకు చెందిన రాయబారులు కూడా హోటల్లో ఉన్నారు. వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. హోటల్ మొత్తం సీల్ చేసి బయటి వారిని ఎవ్వరిని లోపలికి అనుమతించలేదు. అలాగే హోటల్లో ఉన్నవారిని బయటికి వెళ్లడానికి అనుమతించలేదు. ఇది కేవలం ఒక్క హోటల్కి పరిమితం కాలేదు. ఢాకాలో ఉండే 5 స్టార్ హోటల్స్లో ఇదే పరిస్థితి కొనసాగింది. ఇక బంగ్లాదేశ్లో హోటల్స్ గదులు రద్దు వల్ల ఒక్కో హోటల్ 3 నుంచి 4 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. సాధారణంగా ఇక్కడి హోటల్ గదులు $200 నుంచి లగ్జరీ సూట్ $1000 వరకు ఛార్జ్ వసూలు చేస్తారు. ప్రస్తుతం లగ్జరీ హోటల్కు క్రమంగా గెస్టులు వస్తున్నారు. అలాగే ఎకనమీ, 3 స్టార్ హోటల్స్ యాజమాన్యాలను కదిలిస్తే వారు కూడా ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హోటల్ లే క్యాసిల్ విషయానికొస్తే 25 సంవత్సరాల నుంచి హోటల్ రంగంలో సేవలందిస్తోంది. ఈ నెల 19 వరకు కేవలం 6 రూమ్లు మాత్రమే బుక్ అయ్యాయని అక్కడి మేనేజర్ చెప్పారు. మొత్తం 71 గదులుంటే ప్రస్తుతం గెస్టులు రావడం లేదు. పరిస్థితులు మెరుగుపడతాయనే ఆశతో ఉన్నామని అంటున్నారు. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నుంచి హోటల్స్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ సర్వీసులను చాలా రోజుల గ్యాప్ తర్వాత మొదలెట్టాయి. గురువారం నుంచి పెద్ద ఎత్తున గెస్టులు వస్తారని హోటల్ సిబ్బంది ఆశిస్తున్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఆతిథ్య రంగం అత్యంత కీలకంగా మారింది. ఈ రంగం దెబ్బతింటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మంగళవారం రాత్రి మలేషియన్ రెస్టారెంట్ చైన్లో కేవలం 4 టేబుల్స్ మాత్రమే ఆక్యుపై అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీయులతో పాటు స్థానికులు కూడా హోటల్ మొహం చూడడం మానేశారు. బంగ్లాదేశ్ తిరిగి ఆర్థికంగా పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దేశంలో తిరిగి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు విదేశాల నుంచి అతిథులొచ్చే అవకాశాలు తక్కువ. అప్పటి వరకు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు లేవని ఇక్కడి వ్యాపారవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు.